ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గిఫ్టీ డైలీ లవ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, దీనికి ముందు వీడియో మా అమ్మాయి బర్త్డే వీడియో చూసే ఉంటారు. సో బర్త్డేకి వచ్చిన గిఫ్ట్ అన్బాక్సింగ్ వీడియో అనమాట. ఇక్కడ ఉన్న ఈ గిఫ్ట్స్ అన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చారు మా పాపకి. ఏమేమి ఇచ్చారో మేము ఇంతవరకు ఓపెన్ చేయలేదు. సో ఇప్పుడు అన్బాక్స్ చేసి చూపిస్తాము, చూడండి. ఓకేనా? లేదు, ఇది కొంచెం ఇది ఎవరు ఇచ్చారో గుర్తుందా? కుంభర్ పీపీ అంట. కుంభర ఉంది ఇంట్లో. కుంభర్ పీపీ. అది తీసి ఇవ్వు నాకు. వీడియో లెంత్ అయిపోయింది, నేను ఒక్కదాన్ని తీసుకొని చూసాను. ఓకే, బట్టలు అనమాట. ఓహో, బెల్ట్. వీటిని ఏమంటారు మరి? బాగున్నాయి. అబ్బాయి సార్, ఇప్పుడు నేను తీస్తుంది బట్టలు. ఇవి అంటే అర్థమైపోతుంది మా ప్యాకెట్. ఓహో, సూపర్. గిఫ్టీకి సరిపోయింది ఇది ఫ్రూటీ కంటే. బాగుంది. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్. అందరూ వాళ్ళేలే, అంటే ఒకే దగ్గర చేస్తారు వీళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అబ్బాయి సార్. వీడియో చూడండి తర్వాత. నితిన్ అంటే ఓకే, నితిన్ సార్ అంట. నితిన్ సార్ మా హస్బెండ్ని తెలుసు, నాకు తెలియదు. ఇది కూడా బట్టలు. సూపర్. ఇది దేని పేరు? ఇది కూడా పేరు లేదు. పేరు లేవు, అర్థం కావట్లేదు. వినోలా. ఇదేం పేరు? వినోలా, వానలా. అది కంప్లీటింగ్ వానల్. టెడ్డీ బేర్. సంగమా? సంగం పెట్టారు. సంగం ఏంటంటే థ్యాంక్ యూ. ఏదో పగిలిపోయినాయి మొత్తానికి. సెట్ అవి. రాఘవేంద్ర సింగ్ సార్ అంట. ఇదేదో ఫ్రేమ్ లాగుంది, రిజిస్ట్రేషన్. ఏది? లూడో సెట్ అయ్యింది. ఇది కొంచెం లేకపోతే ఒకవేళ ఫ్రేమ్ అయితే అద్దాలు ఉంటాయి, క్లాస్ ఉంటాయి. విన్నీ
మా కింద కోటర్ అమ్మాయిది అనమాట, అంటే చిన్న పాప పేరు వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ పాప పేరు ఇది. నాకేం అర్థం కాదు. చెప్పండి. అచ్చా ఇదిగోండి వచ్చేసింది. ఓకే, బ్యాక్ సైడ్ కూడా ఇదే ఉంటుంది. స్లేటా అంతా అదే ఒకటే. ఏమంటారు దీని పేరు నాకు తెలియదు. 2-in-1 కౌంటింగ్ ఫ్రేమ్ అంట, యూజే పిల్లలకి. థ్యాంక్ యూ. ఎవరిది? రాఘవేంద్ర సార్. రాఘవేంద్ర సార్. ఇది విన్ని వావ్, సూపర్ ఉంది. ఓకే, తీసి రావట్లేదు వచ్చా. బాగుంది కప్పు, అదే 3D ఏదో అంటారు కదా, పిక్చర్ లాగా షేడ్స్ ఉన్నాయి. కెమెరాలో కనపడుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు, బాగుంది. ప్లాస్టర్ కూడా దీంట్లో పెట్టేసారు. మందా డెకరేషన్ చేసేటప్పుడు ఉంటుంది. ఇదేం పేరు? రామునా? రామన్న తెలుగు వాళ్ళే కదా, తెలుగు వాళ్ళే కదా, తెలుగు వాళ్ళే. ఈరోజు తారీఖు ఎంత తెలుసా? ఈరోజు తారీఖు ఎంత? 27, 27th డిసెంబర్. మా అమ్మాయి బర్త్డే అయిపోయింది ఎప్పుడో తెలుసా? 16th డిసెంబర్. ఇప్పుడు కుదిరింది మాకు ఈ గిఫ్ట్లు ఓపెన్ చేయడానికి. మళ్ళీ ఈ వీడియో పెట్టే లెక్క ఎప్పుడైతే తెలీదు. ఈ వీడియో అప్లోడ్ చేసే లెక్క ఏ తారీఖు అయిందో. ఓకే, ఇక్కడ బాగా చలిగా ఉంది, సో గ్లౌజులు, క్యాప్, సాక్స్లు, క్లిప్పులు, సెట్ అన్నమాట. అన్నీ ఉన్నాయి దీంట్లో. థ్యాంక్ యూ, యూజ్ఫుల్ ఇప్పుడైతే ఈ సీజన్కి. అన్నీ పింక్ కలర్ వస్తున్నాయి. పేర్లేదు మాకు ఎక్కడున్నా బయటకు రావాలి. దివ్య దశరథ, దశరథ నాకు తెలుగులా అంటే పేర్లు చూసుంటాను కానీ నా పేర్లు గుర్తుండవు కదా. తెలుగు వాళ్ళేనమాట వీళ్ళు కూడా. వావ్, డాల్ 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 ఇప్పుడు ఈ కానీ గిఫ్ట్ చూసిందంటే 2 నిమిషాలు సరిపోద్ది. బాగుంది. సంగం, సంగం అంటే తెలుగు వల్ల కాదు కదా, హిందీ వాళ్ళే, తెలుగు వాళ్ళు కాదు. చాక్లెట్ బాక్స్,
చాక్లెట్ సెట్ అనమాట. నిన్న అన్న ఇచ్చేయలేరు కదా, అన్న పేరేంది ఇచ్చేయలేరు అన్న, వేరే అన్న కూడా వచ్చారు క్రిస్మస్ రోజు, సేమ్ ఇదే గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చారనమాట. వీడియో తీయలేదు కానీ అయిపోయింది. ఇంక ఇదే బాక్స్ అన్న కూడా ఇచ్చింది. ఇప్పుడు ఇదైతే మా పాప బర్త్డేకి వచ్చింది గిఫ్ట్. అన్ని చాక్లెట్స్, 5 స్టారు, డైరీ మిల్క్, జెమ్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. దాంట్లో బండిలేండి కొన్ని కనబడినాయిలే. మళ్ళీ అంటే చాక్లెట్స్ ఏమి అర్థం అవుతుంది కదా అందుకని. సరే ఇదిగో సరే చూడండి అట్రాక్టివ్గా కావాలా. సూపర్ సూపర్, నాకు తినాలని ఉంది వీడియో తర్వాత. కాజల్ పాండే మా పక్క క్వార్టర్ వాళ్ళు అనమాట. వాళ్ళు రోజు అడుగుతున్నారు గిఫ్ట్లు ఓపెన్ చేశారా అని. చేయలేదమ్మా, ఇన్ని రోజులు ఉంచారా అని అంటున్నారు. కానీ మా పిల్లలతోటి ఇవన్నీ తీసి మళ్ళీ వాళ్ళు ఆడుకొని సర్దుకుంటూ ఉంటే సరిపోతుందని చెప్పి మేము ఓపెన్ చేయలేదు. ఫ్రేమ్ నైస్, ఫోటో ఫ్రేమ్ బాగుంది. ఇది ఇచ్చింది వీడియో తీసాడు చూడు, అని పేరేంది బర్త్డే అప్పుడు వీడియో తీశారు కదా, కళ్యాణ్ రెడ్డి. ఈ గిఫ్ట్ వచ్చేసి రెడ్ అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు అనమాట. వాళ్ళు ఇచ్చారు. దీని మీద పేరు అయితే రాయలేదు కానీ వీడియోలో కనబడింది, అందుకని చెప్తున్నాను. టెడీ బేర్. వీటి తాడుతుంటారు. ఇంకా ఆల్రెడీ ఇంటి దగ్గర ఉన్నాయి కానీ మేము ఇంత దూరం తీసుకొని రావాలి అంటే లగేజ్ తోటి ఇబ్బంది అయ్యింది. సో అన్నీ ఇంటి దగ్గర పడేసి వచ్చాం అనమాట. మళ్ళీ తీసుకెళ్ళేటప్పుడు ఇబ్బంది అవ్వాలి. కానీ పిల్లలు ఆడుకోవడానికి బాగుంటాయి. థ్యాంక్ యూ అమ్మా. ఇది ఉషా వాళ్ళు అనుకుంటా కదా, వచ్చింది పేరు రాయలేదు. ఉషా ఇది కూడా తెలుగు వాళ్ళే అనమాట. అన్న వాళ్ళ పేరు కూడా రెడ్డినే. ఓ ఇంత పెద్దది. ఇది తిప్పినా, ఇది తిప్పేనా, ఇది అంతేగా చూపియాలి కదా. క్రేన్ పెద్దది. ఏంది ఇది వచ్చేసి పోతాయి అన్నమాట పాస్టర్ గారు వాళ్ళది. ఇది అయితే అర్థమైపోతుంది తీసే పని కానీ టెడ్డీ బేర్ అయినా తీసి చూపిస్తాను. పెద్ద ఇక్కడైతే అన్ని రేట్లు ఎక్కువ బాగా. వీళ్ళకి పెద్ద పెద్దవి తీసుకొచ్చారు, బాగా ఎక్కువ ఖర్చు అయ్యి ఉంటుంది పాపం. నేను ఎంత అభిమానంతో తీసుకొచ్చారు. చాలా థ్యాంక్స్ తెచ్చిన అందరికీ కూడా. ఇదిగోండి టెడ్డీ బేర్, ఇది కూడా, ఇది ఒకటి సేమ్ మధ్యలో నేను, ముగ్గురం ఎట్లానే ఉన్నాం కదా. ఇదేం పేరు, కల్ప్ రేటింగ్ ఉంది, నాకు అర్థం కావట్లేదు.
నెక్స్ట్ ఇది పేరు లేదు ఎవరిదో, ఓకేనా? ఓపెన్ చేస్తున్నాను. ఓ మై గాడ్, ఈ గిఫ్ట్ చూసిద్ది ఇప్పుడు ఆడుకోవడానికి. అంటే పిల్లలు ఆడుకునే వంట సామాను ఉన్నాయన్నమాట ఇందులో. ప్లేట్లు, కప్పులు, స్టవ్, తెలుసు కదా అది. థ్యాంక్ యూ. పేరు మాత్రం మెన్షన్ చేయలేదు ఎవరో కానీ. థ్యాంక్ యూ సో మచ్. హవల్దార్ సన్నా ఉంది, మరి ఎస్విఎన్ సన్నా ఉంది. మాకైతే పేరు అర్థం కావట్లేదు. వాళ్ళు ఇంకెవరు వచ్చారు? పంకజ్ సార్ వాళ్ళు గిఫ్ట్ ఏం రాలేదు. వాళ్ళదే అంటుంది ఇదా. వాళ్ళ సన్న అంటే వాళ్ళ కొడుకు ఇచ్చిందట. కొడుకా కొడుకు? ఓకే, వాళ్ళే ఉంటారు. పేర్లు తెలియదు కాబట్టి కొంచెం. నైస్. బాగుంది ఇది. ఓ మై గాడ్, చూడు ఇది సూపర్. బాగుంది ఇది. ప్యారెట్ లాగా అంతేనా? సౌండ్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇంకా ఉండాలి. ఇది వచ్చేసి మాన్య అనమాట. అంటే చిన్న పాప పేరు. మాకు పైన ఆ సైడ్ ఉంటారు వాళ్ళది. సీట్స్ ఏమంటారు? పైన ఏం చెప్పావు? పైన సైడ్ ఉంటారు అన్న. మాకు పైన ఆ సైడ్ అంటే ఒక పోర్షన్లో వచ్చేసి 3 ఫ్యామిలీస్, 3 క్వార్టర్లు అనమాట. ఇది మేము ఉంటున్నది అయితే దీని ఎదురు ఒకటి ఉంటుంది, మధ్యలో ఒకటి ఉంటుంది. నువ్వేం చెప్పావు? నేనేం చెప్పాను? ఆ సైడ్ అన్నాను అంటే. పైన అంటే ఎగ్జాక్ట్ గా పైన కాదు, దాని పక్కన అనమాట. మాకు పైన ఆ సైడ్ ఉంటారు. అదేం చెప్తావు నాకేం అర్థం కాదు. ఇప్పుడు నేను క్లారిఫికేషన్ ఇచ్చాను, వాళ్ళకి క్లారిటీ వచ్చింది. స్వీట్ బాక్స్ అనుకున్నా ఇది చూసి నేను. స్వీట్ బాక్స్ లోనే ఉన్నాయి దీంట్లో. ఎప్పుడు తింటమే. బాగున్నాయి బట్టలు. థ్యాంక్ యూ మాన్యా మమ్మీ. దుర్గారావు ఈ అన్న వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు కదా, పేరు అదే ఉంది. నేను అది తీసుకోలేదు. అయిపోతే నేను వస్తాను సాయంత్రం అని చెప్పాను. మర్చిపోయాను. ఏంటిది? గ్యాస్. చెప్పండి. ముందే చెప్పాడా? సైజు ఇంకా ముందు అయితే షూ అనమాట. పెద్ద పిల్లకి వస్తాయి. ఓకే, థ్యాంక్స్ అన్న. బాగున్నాయి షూ. మా పెద్ద పాపకు వస్తాయి, ఆ తర్వాత చిన్న పాపకు కూడా వస్తాయి, ఇద్దరు మనకి వస్తాయి. థ్యాంక్ యూ, బాగున్నాయి. సో గిఫ్ట్స్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. తెలుగు హిందీ వాళ్ళకి తెలుగు అర్థం కాదు, నాకేమో హిందీ రాదు. సో ఏదేమైనా థ్యాంక్స్, ఓకేనా? ఇవన్నీ మా గుర్తుగా ఉంచుకుంటాము. ఈ గిఫ్ట్స్ ఉంటాయో లేదో తెలియదు కానీ వీడియో మాత్రం ఉంటుంది, చూసుకున్నప్పుడల్లా మీరందరూ గుర్తొస్తూ ఉంటారు, ఓకేనా? థ్యాంక్స్ అండి. ఇవి మా పాపకు వచ్చిన గిఫ్ట్లు అనమాట. సో ఏం చెప్పాలంటే బాయ్ బాయ్. బాయ్ బాయ్. సో వీడియోస్ తీయడం అనేది కుదరట్లేదు ఫ్రెండ్స్, 2 పిల్లలతోటి నాకు.
ఇప్పుడు ఇక్కడికి మా అమ్మ వచ్చింది నాగాలాండ్. సో పిల్లల్ని మా అమ్మ చూసుకుంటుంటే నేను వీడియో చేస్తున్నాను అనమాట. ఈ గిఫ్ట్స్ కూడా ఓపెన్ చేయకపోవడానికి అదే కారణం, అంటే కుదరట్లేదు వీడియోస్ అసలు. సో మా అందు కొంచెం దయ ఉంచి మా వీడియోస్ని, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కుదిరినప్పుడల్లా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా? చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఛానల్ని చిన్నగా అట్లా పోతా ఉంది. అంతేకాకుండా కొత్తగా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వచ్చారో వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఓకేనా? ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మళ్ళీ అడుగుతున్నాము, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు. ఓకేనా? థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.